హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి స్పర్శ. మనం చేసుకునే రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ బ్రెడ్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్: పాలు 1 కప్పు, మైదా 3 కప్పులు, డ్రై ఈస్ట్ 1 టేబుల్ స్పూన్, షుగర్ 2 టేబుల్ స్పూన్, కొద్దిగా ఉప్పు, 1 కప్పు ఆయిల్. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలపాలి. అందులో 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసి కలపాలి. మూత పెట్టి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. మూత తీసి కలిపితే ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో 3 కప్పుల మైదా వేసి జల్లించాలి. తర్వాత 1 స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండాలి. 20 to 30 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. అలాగే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని 10 నిమిషాలు కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మూత పెట్టి పక్కన పెట్టుకొని 1 అవర్ తర్వాత ఇలా అవుతుంది. తర్వాత దాన్ని ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి 10 నిమిషాలు. తర్వాత చేతితో ఇట్లా కలిపి ఒక చెక్కకు ఆయిల్ రాసి ఆ ముద్దని దాని మీద ప్రెస్ చేస్తూ ఉండాలి. రోలింగ్ చేసి ఇలా ఉండాలి. బ్రెడ్ మౌల్డ్లో పెట్టుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాన్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత పాలు అప్లై చేసుకోవాలి. ఒక స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఉప్పు వేసి ఈవెన్గా అని ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మోల్డ్ని పెట్టి మూత పెట్టి 30 to 40 మినిట్స్ బ్రేక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక కూల్ అయ్యాక బ్రెడ్ మోల్డ్ని కింద పెట్టుకొని ఒక చాక్ తీసుకొని దానిని సైడ్స్కి అంతా స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. తర్వాత ఒక చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. హోమ్ మేడ్ బ్రెడ్ రెసిపీ is ready. Please subscribe. Thank you everyone.